నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, నమస్తే అఖండ అండి. 2 యుఎస్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి? యుఎస్ లో అసలు అంటే మనం అనుకున్నట్టుగా ఇండియా కన్నా ఇంకా బాగా హైప్ తో ఉంది యుఎస్ లోనైతే అఖండ 2 తాండవానికి సంబంధించి అని. మీరేం చెప్తారు సార్? ఎట్లా ఉన్నాయి రివ్యూస్? యా ఇందాకే అక్కడ అమెరికాలో పడ్డాయండి షోలు. అక్కడ నుంచి రివ్యూలు వచ్చేసాయి. సో నేను కొంతమందికి ఫోన్లు కూడా చేశాను. సో ఎట్లా ఉంది ఈ సినిమా రివ్యూ, ఈ సినిమాలో ఏమేమి హైలైట్, ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకుందాం. మామూలుగా కాస్టింగ్ వచ్చి బాలకృష్ణ, తర్వాత సంయుక్త మీనన్, ఆది పిన్సెట్టి, హర్షాలి మల్హోత్రా, తర్వాత సంస్కృత చటర్జీ, తర్వాత కబీర్ దుహాన్ సింగ్, ఇలాగా పాన్ ఇండియా కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నికల్గా బోయపాటి శ్రీనివాస్ డైరెక్టరు, రామాచంట, గోప్యాచంట ప్రొడ్యూసర్లు, 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షను, తేజస్విని నందమూరి ఆమె కూడా ప్రజెంట్ చేశారు. అట్లాగే తమన్ మ్యూజిక్, రామ్ ప్రసాద్ కెమెరా. సో దీంట్లో కథగా చెప్పుకోవాలంటే అఖండ రుద్ర సికిందర్ అఘోరా అనే క్యారెక్టర్ ఉంటారు. తను సనాతన ధర్మం కోసం కృషి చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ శక్తులు, ఇటు చైనా అండ్ పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది శక్తులు మన దేశాన్ని కైవసం చేసుకోవాలని మన దేశంలో వినాశనాన్ని సృష్టించి ముఖ్యంగా భక్తుల్ని ఇబ్బంది పెట్టి చేయాలి, మీకు ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో చూస్తూ ఉన్నట్టుగా వాళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఈ అఖండ రుద్ర సికిందర్ అఘోరా ఎలా రంగంలోకి వచ్చాడు, దీంతో లింక్ చేస్తూ అంటే దేశభక్తితో లింక్ చేస్తూ సంయుక్త మీనన్ క్యారెక్టర్ని ఎట్లా చేశారు, పాప క్యారెక్టర్ ఏంటి, తర్వాత మురళీకృష్ణ అని ఇంకొక బాలకృష్ణ క్యారెక్టర్ ఏంటి, దీన్ని ఎలా లింక్ చేశాడు అనేది ప్రధానంగా స్టోరీ అనమాట. అంటే దేశభక్తి, సనాతన ధర్మం, ఫ్యామిలీ సెంటిమెంట్, ఈ మూడింటిని మిక్స్ చేస్తూ కథ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే కథగా చెప్పుకోవాలంటే పెద్ద కథగా ఏమి లేదు. మెయిన్గా థీమ్ని తీసుకొని దీంట్లో బాలకృష్ణ విశ్వరూపాన్ని చూపించడం, ఎమోషనల్ డెప్త్ని చూపించడం అనేది బేసిక్గా కథ. ఇక స్క్రీన్ ప్లే పరంగా తీసుకుంటే ఫస్ట్ హాఫ్లో విలన్స్ని డామినేటింగ్గా చూపించారు. ముఖ్యంగా సశ్రుత చటర్జీ అండ్ కబీర్ దుహాన్ సింగ్ బాగా రెచ్చిపోయారని చెప్తున్నారు. ఆది పిన్సెట్టి క్యారెక్టర్ కూడా చాలా ఇదిగా ఉంది. సో వీళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇటు బాలకృష్ణ సెటప్, అంటే అఘోరీగా ఆయన ఏమేమి చేస్తున్నాడు, ధర్మం కోసం ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడు, ఇవి ఫస్ట్ హాఫ్లో సెటప్ ఉంటుంది. అట్లాగే విలన్స్ డామినేషన్, విలన్స్ బాధలు ఎలా పెడుతున్నారు. ఎప్పుడైనా కూడా ఇదేంటంటే మామూలు మనకి పురాణాల కాలం నుంచి ఉన్న థీమే, దైవ బలానికి రాక్షస బలానికి మధ్య ఉన్న ఒక పోరాటం. సో దైవం ఎప్పుడు రంగంలో దిగుతా అంటే ప్రజల్ని విపరీతంగా రాక్షసులు ఇబ్బందులు పెట్టి ప్రజల్ని వేధిస్తే అది పీక్ వెళ్ళాలి. అందుకని మన శిశుపాలుడు 100 తప్పులు అంటాడు కదా కృష్ణుడు, అలాగే పీక్ వెళ్ళినాక కానీ రాడు అనమాట. అంటే పీక్ వెళ్ళి ఇంకెవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు దేవుడే రంగంలోకి దిగడం అనేది మన కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్నే దీన్ని కూడా తీసుకొని సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మామూలుగా లేదు, కంప్లీట్గా విశ్వరూపం చూపించింది. డైరెక్టర్ విశ్వరూపం కానీ హీరో విశ్వరూపం సెకండ్ హాఫ్లోనే చూడాలి. అంటే యాక్షన్ బ్లాక్స్, ప్రొలాంగ్డ్ యాక్షన్ బ్లాక్స్ అంతా కూడా కంప్లీట్గా సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎస్టాబ్లిష్మెంటు ఇవన్నీ చూపించారు. ఎమోషనల్గా పీపుల్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ చూపించి సెకండ్ హాఫ్ బాలకృష్ణ అఘోరి క్యారెక్టర్ రంగంలోకి ఫుల్ ప్లెడ్జ్డ్గా దిగినాక మొత్తం మారిపోతుంది సినిమా. పేస్ కానీ వేగం కానీ మొత్తం ఆ స్పీడ్, అంటే ఊపిరి తీసుకొని విధంగా యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. అట్లాగే ఎమోషనల్ డెప్త్ కూడా బాగా వచ్చిందని. ఇక డైరెక్షన్ గురించి చెప్పుకోవాలంటే అఖండ 1 కంటే 100 రెట్లు ఇది బెటర్గా ఉంది. అంటే టెక్నికల్ బ్రిలియన్స్ కానీ స్క్రీన్ ప్లేలో కూడా 2 hours 45 minutes లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పటికీ పేసింగ్ అంటాం కదా, అంటే నడక స్పీడ్ అనేది బాగుంది సినిమాకి. ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా అసలు మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉంది. అంటే ఒక రకమైన దీన్ని ఒక అతను ఏం రాశాడంటే హై యాక్టేన్ మైతో మాస్ స్పెక్టకల్ అని రాశాడండి. అంటే అమెరికాలో ఉన్నారు కాబట్టి లాంగ్వేజ్ అలా వాడారు. సో హై యాక్టేన్ అంటే మనకి ఒక ఇస్తారు. రెండవది
మైతో మాస్ అన్నాడు. అంటే మైథాలజీని మిక్స్ చేసిన మాస్ ఎలిమెంట్స్. ఓకే. మామూలుగా మైథాలజీలో మాస్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ కాబట్టి మాస్ మైథాలజీలో కూడా మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ఒక స్పెక్టాకల్ అని ఒక రివ్యూవర్ ఇచ్చాడనమాట. సో అట్లాగే డివైన్ ఫోర్సెస్ వర్సెస్ ఈవిల్ కాన్సెప్ట్ దీంట్లో ఉందని చెప్పారు. ఇంకొక అతను ఏం చెప్పాడంటే ఫెయిత్ అంటే విశ్వాసానికి ధర్మానికి మధ్య జరిగే ఒక విలనికి ఒక దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటం అని చెప్పారు. అట్లాగే కాస్మిక్ జస్టిస్ అనేది ఇంకొక అతను రాశాడు. అంటే ఈ ఎలిమెంట్స్ బలంగా వాడారనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే పెర్ఫార్మెన్స్కి సంబంధించి బాలకృష్ణ ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అంటే ఇప్పటి వరకు ఉన్న సినిమాలు ఒక లెక్క, అఖండ 2 తాండవం నిజంగానే తాండవం చేశాడు ఈ సినిమాలో. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ మొత్తం స్క్రీన్ క్యాప్చరింగ్ ఉంది. మామూలుగా మనకి ట్రైలర్లో టీజర్లో చూస్తే కొన్ని చోట్ల ఇది సాధ్యం అనిపిస్తుంది, కానీ ఓవరాల్ ఫిల్ము అంటే ఫిల్మ్ వరల్డ్ అంటారు కదా, ఆ సినిమా ప్రపంచాన్ని క్రియేట్ చేయడం, సినిమా కథా ప్రపంచం అంటారు, స్టోరీ వరల్డ్ అంటారు. ఆ స్టోరీ వరల్డ్ బిల్డప్ చేసిన పద్ధతిలో లాజికల్ అసలు మనం ఎవడు లాజికల్ కానీ ఇది సాధ్యం కాదా అనేది ఎవడు ఆలోచించారని చెప్తున్నారు. అంటే అది నిజమే అన్నట్టుగా ఆ ప్రపంచంలో మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ప్రేక్షకులుగా వెళ్ళిపోయినాక మనకి లాజిక్లు జరుగుతుందా లేదా అక్కడ అన్ని సాధ్యమే. ఎందుకంటే అఘోరాకి అసాధ్యమైంది లేవు, అతను దేవుడు ఇది కాబట్టి. అలాగే హనుమంతుడి ఇంట్రడక్షన్ ఉందని చెప్తున్నారు, అదైతే అదిరిపోయిందని చెప్తున్నారు. హనుమంతుడి ఇంట్రడక్షన్ వచ్చినాక మారిపోతుంది మొత్తం, అది చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని. సో డైరెక్షను బోయపాటి టెక్నికల్ బ్రిలియన్స్ కనబడుతుంది అనేది చెప్తున్నారు. అట్లాగే టెక్నికల్గా చూసుకున్నప్పుడు నెంబర్ 1 ప్లేస్ తమన్కి వెళ్తుందని తమన్ అసలు మామూలుగా ఇవ్వలేదు, అందుకనే తమన్ నందమూరి అని కూడా పేరు పెట్టారు ఆయనకి. సో నందమూరి అంటే బాలకృష్ణకి గత కొంతకాలంగా తమన్ ఇస్తూ వస్తున్నాడు. దీంట్లో అయితే అసలు తమన్ పిచ్చెక్కిస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అని చెప్తున్నాడు. చాలా రకాల ఇన్స్ట్రుమెంటైజేషన్ కూడా, అంటే ఈ భక్తికి సంబంధించిన ఇన్స్ట్రుమెంటైజేషన్ వాడుతూనే దాన్ని హై లెవెల్లో ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా డ్రమ్స్, సింథసైజర్స్ ఇవన్నీ ఉపయోగించి చాలా నెక్స్ట్ లెవెల్, పీక్ లెవెల్కి తమన్ తీసుకెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఇక విజువల్స్ పరంగా తీసుకుంటే ఇప్పటి వరకు మనం తెలుగు స్క్రీన్లో చూడని విజువల్స్ వచ్చాయి. అంటే ముఖ్యంగా కుంభమేళా విజువల్స్ అయితే అసలు అదిరిపోయినాయని చెప్తున్నారు. ఆ కైండ్ ఆఫ్ రియల్ అఘోరాల్ని మనం ఎప్పుడూ కూడా చూసి ఉండం జీవితంలో. అంతమందిని అంటే వేలాది మంది కుంభమేళాలో వచ్చిన విజువల్స్లో, అంటే ఈ స్టోరీ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం అన్నాను కదా, అది ఫస్ట్ హాఫ్లో అంత చేయలేదు. ఇదేంటంటే రియల్గా వీళ్ళు అనుకోకుండా కుంభమేళా జరిగింది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి ఆ విజువల్స్ తీసుకోగలిగారు. ఎందుకంటే వీళ్ళకి గవర్నమెంట్ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. అందువల్ల డ్రోన్ షాట్లు కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అక్కడ బాలయ్యని ప్లేస్ చేయడం అనేది బిలీవబిలిటీ వచ్చేసింది సినిమాకి అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్, ఇది ఫీస్ట్ అంటారు కదా, ఒక విందు, విజువల్స్తో విందు, ఒక హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ వచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ వీక్గా లేవు, చాలా కాస్ట్లీగా కనబడుతున్నాయని చెప్తున్నారు. అంటే టెక్నికల్ బ్రిలియన్స్ ఇటు కెమెరా పరంగా, మ్యూజిక్ పరంగా ఉంది. ఎడిటింగ్ పరంగా తమ్మిరాజ్ ఎడిటింగ్ చాలా బాగుందని చెప్తున్నారు. ఎక్కడ ఎంత వేగం ఉండాలి, ఎక్కడ ఎంత స్లో ఉండాలి అవన్నీ చేశారండి. సో ప్లస్లు చెప్పుకోవాలంటే దీంట్లో బాలయ్య పెర్ఫార్మెన్స్ నెంబర్ 1 అని చెప్తున్నారండి. పెర్ఫార్మెన్స్ మాత్రం కన్విన్సింగ్గా చేశాడు. అంటే మామూలుగా చాలామంది డౌట్ఫుల్గా చేస్తుంటారు, ఇలా చేస్తే నమ్ముతారా లేదా, ఆయన అవేం పట్టించుకోలేదు. నిజమే, తన అఘోరా అన్నట్టుగానే నమ్మి ఇన్వాల్వ్ అయిపోయి చేయడం వల్ల మనకు కూడా నిజమే ఇతను అఘోరానే, బాలయ్య కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. అఘోరా అనే కాడికి ఇంక అఘోరా ఏమైనా చేస్తాడు. అలాంటి ఒక బిలీవబిలిటీని క్రియేట్ చేయడంలో బాలయ్య ఎక్స్పర్ట్గా చేశాడని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి సంయుక్త మీనన్ గురించి చెప్తున్నారండి. సంయుక్త మీనన్ ఎమోషనల్ డెప్త్ని ఇచ్చింది, ఆమె బాగా వర్కౌట్ అయింది. ఆమె లేకపోతే ఎమోషనల్ ఫీల్డ్ వచ్చేది కాదు అని చెప్తున్నారు. అలాగే ఆది కూడా ఒక కొత్త ఆదిని దీంట్లో చూస్తారని. అట్లాగే ఇంకిద్దరు, సంస్కృత చటర్జీ అండ్ కబీర్ దుహాన్ సింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ విల్లని చూపించారు. మామూలుగా అయితే విలన్స్ని కామెడీ చేయడము, విలన్స్ని తక్కువ చూపించడము మన తెలుగు సినిమాలో ఎక్కువ ఉంటుంది.
అంటే హీరో విలన్స్తో ఎలా ఆడుకున్నాడు అనేదే ఉంటుంది. కానీ విలన్స్ని కూడా చాలా పవర్ఫుల్గా పోర్ట్రే చేశారు దీంట్లో. వాళ్ళిద్దరు కూడా ఆ మెనేసింగ్ అంటారు కదా, అంటే భయం వేసే విధంగా వాళ్ళు చేయగలిగారు అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్లస్లు బాలకృష్ణ, మిగతా ఆర్టిస్టులు, తర్వాత తమను, విజువల్స్, ఇవన్నీ ఎమోషనల్ ఎఫెక్ట్, ఇవన్నీ ప్లస్ పాయింట్లు చెప్పుకోవచ్చు. అయితే మైనస్ లేవా అంటే మైనస్లు ఉన్నాయి. అంటే మామూలుగా ఫ్యాన్స్ కాని వాళ్ళు, మాస్ కాని వాళ్ళకి ఏంటంటే కొంత సినిమాటిక్గా సటిల్గా ఉండాలనుకుంటారు, కానీ దీంట్లో లౌడెస్ట్ అట్లా వెళ్ళిపోయింది అనమాట. ఆ లౌడ్ అనేది వెళ్ళిపోయింది. అది నచ్చని వాళ్ళకి కొంత ఇబ్బందే ఉంటుంది. ఏంద్రా బాబు ఇది ఒక దీనికి ఒక లిమిటే లేకుండా వెళ్ళిపోయినారా మీరిద్దరు అన్నట్టుగా కామెంట్లు వస్తున్నాయంట. అదైతే ఉంది. కొంతమందికి అయితే ఏంద్రా ఈ కయాస్ తలనొప్పి వస్తుందని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అది మైనారిటీ వాళ్ళే, అందరు కాదు. అట్లాగే ప్రిడిక్టబిలిటీ, చాలా మంది సినిమాలు చూసిన అలవాటు ఉన్న వాళ్ళకి గెస్ చేసేస్తున్నారు. ఇదేందుకంటే పాత థీమ్ కదా, గుడ్ వర్సెస్ బ్యాడ్ అనే థీము ఎప్పటి నుంచో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి, పురాణాల కాలం నుంచి ఉంది కాబట్టి సేమ్ థీమ్ ఉంది. అంటే కథగా కొత్తదనం కానీ, లేయర్స్ కానీ, లేకపోతే సటిలిటీ కానీ లేదు. కానీ స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ చేశాడు, ఆ ప్రపంచాన్ని నమ్మించే విధంగా చేయడం మాత్రం వండర్ఫుల్గా చేశాడని ఓవరాల్గా ఇప్పటి వరకు నేను మొత్తం రేటింగ్, యావరేజ్ రేటింగ్ కూడా చెక్ చేశాను. యావరేజ్ రేటింగ్ తీసుకుంటే 3.5 ఉందండి 5కి. సో 3.5 అనేది చాలా మంచి ఎక్స్ట్రాడినరీ రేటింగు యావరేజ్లో. అంటే కొంతమంది 2 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 4.5 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతా ఇస్తారు. యావరేజ్ రేటింగ్ తీసుకుంటే 3.5 రేటింగ్ వచ్చింది. సో ఆ రకంగా ఇది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు మాత్రం క్లియర్గా ఉన్నాయి. సార్ థియేటర్ దగ్గర పరిస్థితి ఏంటి సార్ అక్కడ యుఎస్ లో? అంటే యుఎస్ లో ఉన్నారా విజయవాడలో ఉన్నారో తెలియట్లేదు అంటండి. అలా విజువల్స్ వస్తున్నాయి. ఇది విజయవాడ, యుఎస్. ఆ విధంగా డ్యాన్సులు చేయడం, బాలయ్య బాలయ్య జై బాలయ్య అని అరుపులు, అక్కడ కూడా యుఎస్ లో కూడా వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. డైలాగులు మొత్తం అసలు విపరీతంగా హడావిడి ఉందండి. మాస్ అంటే అక్కడ క్లాస్ ఆడియన్స్ కూడా మాస్ అయిపోయి విజయవాడ లాగా ఉందన్నమాట అక్కడ. రైట్ సార్, మా రివ్యూ అయితే అద్భుతంగా ఉంది. అండ్ మీరు చెప్తుంటే కూడా కొంచెం గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా, అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉన్నాము.